బంగ్లాలో హింసాత్మక మంటలు చల్లారటం లేదు. పరిస్థితి చక్కదిద్దాల్సిన యూనస్ సర్కార్ చోద్యం చూస్తూ హింసాత్మక ఘటనల్ని మరింత ప్రేరేపిస్తోంది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో తీవ్ర హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. హిందూ ఆలయాలు, హిందువులపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ పోరాటం కొనసాగిస్తుండగా ఆయనను ఇటీవలే దేశద్రోహం కేసులో అరెస్టు చేయటం ఇంకాస్త ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ ప్రతినిధులు కూడా హిందువులపై హింసను ఆపాలని ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ బంగ్లాదేశ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్పై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దాడి జరిగినట్టు ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధారమన్ దాస్ వెల్లడించారు. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోని మరో ఇస్కాన్ కేంద్రంపై దుండగులు దాడి చేసినట్లు ఇస్కాన్ కోల్కతా ప్రతినిధి తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్ కేంద్రం మరో ఆలయంపై ఆగంతకులు దాడి చేసి నిప్పుపెట్టినట్లు చెప్పారు. ఈ దాడిలో ఇస్కాన్ కేంద్రం పూర్తిగా ధ్వంసమైందని రాధారమన్ దాస్ తెలిపారు. ఇప్పటికైనా ఈ దాడులు ఆగేలా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో మొదలైన విద్యార్థి ఉద్యమంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకా నుంచి పారిపోయి భారత్కు వచ్చి తలదాచుకుంటున్న వేళ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఢాకా ఎయిర్పోర్టులో చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేసిన పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ లాయర్ ప్రాణాలు కోల్పోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో బంగ్లాదేశ్లో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ లాయర్ పిటిషన్ వేయగా ఢాకా హైకోర్టు కొట్టివేసింది. చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదించడానికి కోర్టుకు వచ్చిన ఓ లాయర్ని స్థానికంగా ఆందోళన చేస్తున్న వారు తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో లాయర్ని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ని నెల రోజుల పాటు కోర్టు వాయిదా వేసింది. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై బ్రిటన్ స్పందించింది. బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రద్దీ ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ దాడులు చేయటానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది. బ్రిటన్ హెచ్చరికలకు తగ్గట్లే బంగ్లాదేశ్లో పరిణామాలు జరుగుతున్నాయి. అల్లర్ల సమయంలో జైళ్ల నుంచి పారిపోయిన వందలాది మంది టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడిన హంతకులు, ఇతర నేరస్తులు, పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదు. వారి జాడ ఇప్పటికీ దొరకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అధికారులు చెప్తున్నారు. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్దలు కొట్టి భారీగా కరడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. ఇలా ఉగ్రవాదులు జైళ్ల నుంచి పారిపోవటం జాతీయ భద్రతా సమస్యగా మారిపోతుంది. పారిపోయిన ఉగ్రవాదులకు ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకోలేకపోతే దేశంలో విధ్వంసకర దాడులకు పాల్పడొచ్చని తెలుస్తోంది. అయితే వీటన్నింటినీ యూనస్ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని షేక్ హసీనా మద్దతుదారులు అంటున్నారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోవటం ఆ దేశానికే కాదు, సరిహద్దు దేశాలకు కూడా ఉగ్ర ముప్పును తెచ్చిపెట్టొచ్చన్న అంచనాలున్నాయి. అయితే జైలు నుంచి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇప్పటికే పాకిస్తాన్కు పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. పారిపోయిన ఉగ్రవాదుల్లో పలువురికి పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్న ట్రాక్ రికార్డుంది. దీంతో వీళ్లు మళ్లీ పాకిస్తాన్ పారిపోయారని తెలుస్తోంది. దాదాపు 70 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు ఇప్పటికే బంగ్లా బార్డర్ దాటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దేశ భద్రత కన్నా పదవి కాంక్షే యూనస్లో ఎక్కువగా ఉందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పారిపోయిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి స్కెచ్ వేస్తారన్న ప్రచారం బంగ్లాలో జోరుగా సాగుతోంది. ఇస్కాన్ ఆలయాలపై వరుస దాడులతో అంతర్జాతీయ సమాజం నుంచి యూనస్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఉగ్ర దాడులు జరుగుతాయని పశ్చిమ దేశాలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే స్థితిలో బంగ్లాదేశ్ పాలకులు లేరు. బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం కావటంతో ఎప్పుడు ఉగ్రదాడులు జరుగుతాయోనని అక్కడి ప్రజలు భయాందోళన